16వ తారీఖు శనివారం రాత్రి 8:30 టైంలో పైన నీళ్ళు అయిపోయినాయని మోటార్ వేయడానికి పాపతో సహా పైకి వెళ్ళింది. పాపతో సహా పైకి వెళ్ళి ఒక్కటే తిరిగి వచ్చింది. కిందకి వచ్చి మోటార్ వేసింది. పాప కనిపించట్లేదని 10 కాడ నుంచి అందరిని అడుగుతుంది రోడ్డు మీద, మా పాప కనిపించిందా, మా బాబు కనిపించిందా అని కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. సరేనని పైకి వెళ్ళి వాటర్ ట్యాంక్లో చూశారు. ఇటువైపు 2 ట్యాంకులు ఉన్నాయి, ఒకవైపు ఒక వాటర్ ట్యాంక్లో చూశారు. దాంట్లో పాప లేదు. దీంట్లో కూడా ఉండదేమో అనుకుని కిందకి వెళ్ళిపోయారు. 10:30కి ఆ మధ్యలో వాళ్ళకు ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఒక డౌట్ వచ్చి పైన ఇంకో ట్యాంక్ ఉంది కదా దాన్ని కూడా చూడాలనుకుని ఒకసారి చూశారు. చూడగానే దానిలో పాప మునిగిపోయింది, చనిపోయింది. ఈమె కూడా ఏడుస్తుంది పాప అని. అందరూ ఏమనుకుంటారు, ఏదైనా ఆడుకుంటా పైకి వెళ్ళి దాముకుంది, వీళ్ళు మోటార్ వేసుకుంటే చనిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ పోలీసులకి కొంచెం చదువుకుంటేనే కదా అలా జాబులు వచ్చింది. వాళ్ళు వేరే కోణంలో ఎంక్వైరీ చేశారు. నిజం ఏంటంటే ఆ ఏరియాలోనే కిరాణా షాప్లో పనిచేసే ఒక అబ్బాయి సాయి, ఆ అబ్బాయితో రిలేషన్లో ఉందంట ఈమె. ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని అడిగిందంట. 6 కిలోగా కలిశారంట వీళ్ళిద్దరు. పెళ్లి చేసుకుందాం అనేసరికి మీ పాప ఉంది, నేను చేసుకోను, లోకం నన్ను ఒప్పుకోదు, నన్ను సెకండ్ మ్యారేజ్ నేను చేసుకున్నట్టుగా నన్ను లోకం ఊరుకోదు, నేను చేసుకోను అన్నాడంట. సరే ఈమెమనుకుంది, ఈ పాపను తొలగించుకుంటే సాయిని పెళ్లి చేసుకోవచ్చు అనుకుని ఈ పాపను తీసుకెళ్ళి పైకి వాటర్ ట్యాంక్లో ముంచేసింది, చంపేసింది. ఆ సాయిని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ సొంత కూతుర్ని కడుపులో పెంచుకొని, అసలు మాటలు కూడా రావట్లా, సొంత కూతుర్ని ఎలా చంపుకుంటారు అసలు నాకు అర్థం కావట్లేదు. 9 మాసాలు మోసి కని పెంచి కూతుర్ని ఒక క్షణంలో అలా చంపేసుకున్నామంటే అసలు నువ్వు మడిసివేనా, ఆడదానివేనా? ఆ సాయిని కూడా ఎంక్వైరీ చేశారు, ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ అసలు చాలా బాధాకరం. ఏ తల్లి చేయలేదు. అసలు తల్లికి అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? లంజలకు వస్తాయి ఆలోచనలు. ఇలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి? వీళ్ళు తల్లిలు అయితేనే కదా వచ్చేది. సరే, ఓకే.